హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఇప్పుడే భారీ భూకంపం 110 మంది మృతి అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. చైనాలో భారీ భూకంపం 110 మంది మృతి. అయితే చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 110 మంది మృతి చెందారు. 200 మందికి పైగానే గాయపడినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చైనాలోనే వాయువ్య గన్స్ కింగ్హై ప్రావిన్స్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే భూకంపం దాటికి పలు భవనాలు నేలకూలాయి. ప్రజలు భయాందోళనలతో రోడ్ల వెంట పరుగులు తీశారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడైతే స్థానిక సోషల్ మీడియాలోనైతే చక్కర్లు కొడుతున్నాయి. చూశారు కంటే మొత్తం మీదుగా సోమవారం అర్ధరాత్రి అంటే రాత్రిపూట ఈ భూకంపం సంభవించింది. అయితే భూకంపంలో అయితే దాదాపు 110 మంది అయితే మరణించారు. అయితే 200 మందికి పైగానైతే గాయపడినట్లు చెప్తున్నారు. అయితే భవనాలు అలాగనే ఇల్లు అయితే నేలకూలాయి. భయాందోళనలతో ప్రజలైతే బయటికి అయితే పరుగులు తీసినట్లు సమాచారం.